ఆషాఢ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం తొలగిపోతుంది. ఈ తప్పులు చేయరాదు. అమావాస్య తిథి హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు. మరికొద్ది రోజుల్లో అమావాస్య రాబోతుంది. మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి. ఈ రోజున స్నానం, దానాలు చేస్తారు. శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని భావిస్తారు. అందుకే ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం, కాలసర్ప దోషం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఈ ఏడు ఆషాఢ అమావాస్య ఎప్పుడు వస్తుంది, ఆ రోజున ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య తిథి ఎప్పుడు? హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి శుక్రవారం జూలై 5 ఉదయం 4:57 వస్తుంది. మరుసటి రోజు అంటే జూలై 6 శనివారం తెల్లవారుజామున 4:26 వరకు అమావాస్య ఉంటుంది. జూలై 5న ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు. ఆషాఢ అమావాస్యలో ఏం చేయాలి? గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈ రోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చేయండి. పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుశ, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఈ రోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున మీరు ఉప్పు, పంచదార కూడా దానం చేయవచ్చు. ఆషాఢ అమావాస్యలో ఏమి చేయకూడదు? ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు. ఈ రోజు ఎవరితోనూ గొడవలు పడకుండా ఉండడం మంచిది. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.